హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో నువ్వుల కారం పొడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని ఒక పావు కప్ వరకు పల్లీల్ని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1.5 కప్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి వేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 వరకు ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ ప్యాన్ వేడికి ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేగిపోతాయండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని ఇప్పుడు దీంట్లోకే వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. మనం వేయించుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నువ్వుల కారప్పొడి రెడీ అయిపోయింది.
ఈ నువ్వుల కారప్పొడి రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. నువ్వుల కారప్పొడిని ఎయిర్‌టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.